నమస్కారం అండి. నేను డాక్టర్ మంచుకొండ రంగయ్య, న్యూ బీబీసీ చిల్డ్రన్స్ హాస్పిటల్ విద్యానగర్ మేనేజింగ్ డైరెక్టర్ను. ఈరోజు డెంగ్యూ జ్వరము, దాని లక్షణాలు, దానికి ఒకరి నుంచి ఒకరికి ఎలా వ్యాపిస్తుంది, దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై మాట్లాడుతున్నాను. జంట నగరాల్లోనూ జంట రాష్ట్రాల్లోనూ ఎంతోమంది పిల్లల్ని తోటి వాళ్ళు డెంగ్యూ జ్వరంతో సతమతం అవుతున్నారు. కొన్ని వందల మంది అని చెప్పచ్చు. ప్రతిరోజు కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీనికి కారణము కేవలం ఏడిస్ ఈజిప్ట్ అనే ఆడదోమ పగటిపూట నొప్పి లేకుండా కరుస్తుంది. దోమ కరిచిన 5 నుంచి 8 రోజుల తర్వాత, అంటే ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాము, దానికి డెంగ్యూ జ్వరం లక్షణాలు కనిపిస్తాయి. లక్షణాలు ఎలా ఉంటాయంటే, సడన్గా మనకు అతి జ్వరం అంటే హై టెంపరేచర్, విపరీతమైన తలనొప్పి, కండ్ల గుడ్లు లాగుతున్నట్టు, దాన్ని రెట్రోఫ్రాంటల్ హెడేక్ అంటాము. అలాగే శరీరం అంతా కూడా విపరీతమైన నొప్పి, ముఖ్యంగా ఆల్ బోన్స్, శరీరంలో ఉన్న బొక్కలన్నీ కూడా నొప్పులు వస్తుంటాయి. దానికి బ్యాక్ ఏక్ అంటే వెన్నుముక చాలా నొప్పి వస్తుంటుంది. అందుకనే దీనికి డెంగ్యూ జ్వరానికి రెండో పేరు బ్రేక్ బోన్ ఫీవర్ అంటాం. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడే చెప్పినట్టు విపరీతమైన జ్వరము, తర్వాత తలనొప్పి, కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, శరీరం కమిలిపోతుంది. తర్వాత 103, 104 టెంపరేచర్ కూడా రావచ్చు. ఇది ఈ కాలంలో వచ్చినప్పుడు ఇది ఇప్పుడు మనకు ఎపిడెమిక్ మార్గం ఉన్నది కాబట్టి మొదట ఇది డెంగ్యూ జ్వరమా కాదా అనేది నిర్ధారించాలి. ఇక మన డెంగ్యూ జ్వరం వచ్చింది అంటే దానికి ముఖ్యంగా అనుమానం ఉన్నప్పుడు వెంటనే వాళ్లకు హాస్పిటల్లో కానీ లేక అవుట్ పేషెంట్ కానీ అడ్వైజ్ ఇవ్వాల్సింది ఏంటంటే ఫ్లూయిడ్స్. డెంగ్యూ జ్వరంలో లైఫ్ సేవింగ్ ఐవీ ఫ్లూయిడ్స్ అనేది లైఫ్ సేవింగ్, ఆర్ ఓరల్ ఫ్లూయిడ్స్ అది లైఫ్ సేవింగ్ అంటాం. ఈ డెంగ్యూ జ్వరం 3 స్టేజ్లు ఉంటుంది. మొదట వచ్చినప్పుడు డెంగ్యూ ఫీవర్ అంటాము. అది రెండో స్టేజు డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్, అంటే డెంగ్యూ జ్వరంలో ఉన్న లక్షణాలన్నీ ఉంటూ అట్లాగే శరీరం మీద దద్దులు రావటము లేక దురదలు లేవటం అనేది మనకు మొదలవుతుంది. స్టేజ్ డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అంటే రెండో స్టేజ్. దాంట్లో రక్త కణాలు తగ్గిపోవటం వల్ల, ముఖ్యంగా ప్లేట్లెట్స్ తగ్గిపోవటం వల్ల బ్లీడింగ్, రక్తస్రావణం అవుతుంది. అంటే ముక్కు నుంచి కానీ లేక నోటి నుంచి కానీ లేక మలంలో కానీ లేక మూత్రంలో కానీ లేక స్కిన్లో కానీ కూడా రక్తస్రావణం కావచ్చు. ఇది డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అంటాం. అక్కడ కూడా మనం జాగ్రత్త పడకపోతే అది 3వ స్టేజ్కి పోతుంది. అదేంటి డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటాం. 3వ స్టేజ్ డెంగ్యూ షాక్ సిండ్రోమ్. అంటే ఇక్కడ మనకు ఎలా ఉంటాయంటే టెంపరేచరు సబ్నార్మల్, అంటే మనకు మొదటి స్టేజ్లో ఉంది రివర్స్. ఎంతైతే ఉష్ణోగ్రత ఉండాలనో శరీరంలో అంతకంటే తక్కువ ఉంటుంది. తర్వాత నాడి తక్కువ కొట్టుకుంటుంది. అలాగే మనకు శ్వాస ఇబ్బంది అవుతుంది. శరీరంలో ఛాతిలో కానీ కడుపులో కానీ నీరు పేరుకుంటుంది. దానితో శ్వాసలో ఇబ్బంది అవుతుంది. తర్వాత బీపీ తక్కువైపోతుంది. వాళ్లకు తల తిరుగుడు కానీ లేక వీక్నెస్, బలహీనత కానీ లేక శ్వాస ఇబ్బంది కానీ ఏమైనా రావచ్చు. ఇది 3rd స్టేజ్లో కనుక మనకు 3rd స్టేజ్ వరకు డెంగ్యూ షాక్ సిండ్రోమ్ వరకు ఎవరైతే హాస్పిటల్లో అవగాహన లేకుండా లేక చికిత్స తీసుకోరో అలాంటి వాళ్ళే ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. దానికి ముఖ్యంగా మనము డెంగ్యూ అని అనుకోగానే మొదట వాళ్ళని ఇది డెంగ్యూనా కాదా, సింపుల్ మనకు దాని డయాగ్నోసిస్ నిర్ధారణ ఏంటంటే NS1 యాంటీజెన్. మొదటి 5 రోజుల లోపల మనకు ఎప్పుడైనా వచ్చిన డెంగ్యూ వచ్చిన జ్వరం మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజులనే మనకు నిర్ధారణ వస్తుంది. కొందరు 3 రోజులు, 4 రోజులు, 5 రోజుల తర్వాత కూడా తీసుకురారు. అప్పటికి నీళ్లు తాపిస్తుంటారు, ఎలక్ట్రాల్ వాటర్ తాపిస్తుంటారు, కానీ పారాసిటమాల్ వేస్తుంటారు, డాక్టర్ దగ్గర తీసుకుపోరు. అప్పటికి ఎలిజా టెస్ట్ ఫర్ IgG అండ్ IgM అంటే వాళ్ళు అది కనుక టెస్ట్ మనం చేపిస్తే అది నిర్ధారణ వస్తుంది.
ఈ 2 టెస్టులతోటి మనకు డెంగ్యూ జ్వరం ఉందా లేదా, ఒకసారి నిర్ధారణ వచ్చినాక చికిత్సా విధానంలో దీనికి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటారు. అంటే ప్రత్యేకంగా దీనికి ఒక చికిత్సా విధానం అంటూ ఏం లేదు. దీనికి లైఫ్ సేవింగ్ అంటే జీవితాన్ని కాపాడేది కేవలం ఫ్లూయిడ్స్ అంటే ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వటం వల్ల శరీరంలో రక్త ప్రసరణము, తర్వాత బీపీ, రెస్పిరేషను, కిడ్నీ ఫంక్షన్స్ ఇవన్నీ నార్మల్గా ఉంటాయి. మనకు నాడి కొట్టుకోవటం కానీ లేదా హార్ట్ బీట్ కానీ లంగ్స్ కానీ ఇవన్నీ కూడా కేవలం ఫ్లూయిడ్ బ్యాలెన్స్ తోటి మనకు శరీరం మెయింటైన్ అవుతుంది. అలాగే జ్వరం ఉన్నప్పుడు పారాసిటమాల్, దురద ఉన్నప్పుడు యాంటీహిస్టమినిక్ క్యాలమైన్ లోషన్, అలాగే శ్వాస ఇబ్బంది ఉన్నప్పుడు ఆక్సిజన్, అవసరం వస్తే వెంటిలేటర్ కూడా పోవచ్చు. ఇది మనకు రక్త కణాలు ఎప్పుడైతే తగ్గుతాయో అంటే WBC కౌంట్ తగ్గిపోతుంది, ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోతుంది. ప్లేట్లెట్స్ కనుక 10,000 కంటే జనరల్గా మనకు నార్మల్గా ఉండవచ్చింది 1.5 లక్షల నుంచి 5 లక్షల వరకు ప్లేట్లెట్స్ ఉండాలి. దీన్ని క్రమేణా మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు, 5వ రోజు వరకు రక్త కణాలు తగ్గిపోవచ్చు. ఎప్పుడైతే 10,000 ప్లేట్లెట్స్ వచ్చి మనకు లేదా బ్లీడింగ్ టెండెన్సీస్ అంటే రక్త స్రావము జరుగుతుంది అని అనుకున్నప్పుడు అది కొందరు మెలినా ఉంటాం అంటే దొడ్డిలో నల్లగా దొడ్డిపోవటం వల్ల దాంట్లో రక్త కణాలు ఉన్నాయా లేవా అని పరీక్ష చేసి అకల్ట్ స్టూల్ టెస్ట్ అని అంటాం. అంటే బ్లడ్ సెల్స్ ఇన్ ది మోషన్ అనే దాన్ని. అలాగే ఆ ప్లేట్లెట్స్ ఎంత తగ్గితే రక్తస్రావణం ఎంత ఎక్కువవుతుంది కాబట్టి అవసరం వస్తే ప్లేట్లెట్స్ ట్రాన్స్ఫ్యూజ్ చేస్తాము. అట్లాగే FFP అంటాం, ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాజ్మా ట్రాన్స్ఫ్యూజ్ చేస్తాము. అలాగే అవసరం ఉన్నప్పుడు ఐవీ ఫ్లూయిడ్స్, రింగర్ లాక్టేటు, సోడియం నార్మల్ సెలైను లేక డెక్స్ట్రోసెలైను, ఐవీ ఫ్లూయిడ్స్. ఒకవేళ ఎవరికైనా సెకండరీ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందని రుజువైతే దానికి యాంటీబయాటిక్ కూడా యాడ్ చేసుకుంటాం. ఇది ఎవరైతే తల్లిదండ్రులకు అవగాహన లేక లేటుగా వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, కానీ డెంగ్యూ ఫీవర్ మొదటి స్టేజ్లో ఉన్న వాళ్లకు ఎలాంటి ప్రమాదం జరగదని నేను వాళ్లకు 100% ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఎవరైతే తల్లిదండ్రులు అవగాహన లేక 3rd స్టేజ్లో డెంగ్యూ షాక్ సిండ్రోమ్లు వచ్చినప్పుడు వాళ్ళకు ప్రమాదం అవుతుంది. ఇప్పటికీ కూడా ఊర్లలో, గ్రామాలలో వాళ్ళకు అవగాహన లేక అమ్మవారు వచ్చిందని శరీరం కమిలిపోగానే దద్దులు రాగానే అమ్మవారు వచ్చిందని వాళ్ళకి ఏం చేస్తారంటే వెంటనే తీసుకుపోయి వేపాకులు కట్టి ఇండ్లలో లోపల ఉంచేసి వాళ్ళకు తాగేందుకు ఏం నీళ్ళు ఇవ్వకుండా వాళ్ళని ఐసోలేట్ చేసి ఎప్పుడైతే డెంగ్యూ షాక్ సిండ్రోమ్ పోతారో అప్పుడు డాక్టర్ దగ్గర తీసుకొస్తారు. కాబట్టి దీనికి హోమియోపతిలో కానీ ఎలాంటి చికిత్స లేదు, ఆయుర్వేదిక్లో ఎలాంటి చికిత్స లేదు. మనకు దీనికి ఇప్పుడు కూడా వ్యాక్సినేషన్ కొరకు వ్యాక్సిన్స్ కొరకు చాలా ఎన్నో ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. వ్యాక్సిన్స్ ఇంకా అందుబాటులో లేదు. వ్యాక్సిన్ కనుక అందుబాటులో ఉంటే ఇది దోమకాటు ద్వారానే వస్తుంది, ఒక మనిషి నుంచి ఒక మనిషికి రాదు. డెంగ్యూ దోమ ఏడిస్ ఈజిప్ట్ అనేది 100 గజాల కంటే ఎక్కువ పోలేదు. ఇది ఎక్కడ ఉంటుంది డెంగ్యూ దోమ అంటే మురికి ప్రదేశాలల్లో ఎక్కడైతే వర్షం తర్వాత నీళ్లు పేరుకొని నీళ్లు ఉండి ఆ నీళ్ళ సంతతితో దోమలు ఉండి అక్కడ డెంగ్యూ దోమలు ఏడిస్ ఈజిప్ట్ అనే దోమ ఉంటుంది. ఇది కూడా కేవలం పగటిపూటనే కుడుతుంది, రాత్రిపూట కుట్టదు. ఒకరి నుంచి ఒకరికి ఇప్పుడు మనకు ఇక్కడ దోమ ఎక్కడైతే 100 గజాలు పోలేదో ఒకరి నుంచి ఒకరికి ఎలా వస్తుందని అంటే ఆ దోమ కుట్టిన వ్యక్తి తిరిగి వేరే ప్రదేశము, వేరే గ్రామం, వేరే టౌన్ పోయినప్పుడు అక్కడ దోమ వారు కుట్టి మళ్ళీ డెంగ్యూ ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. కానీ మనిషి ద్వారా ఒకరి నుంచి ఒకరు వ్యాపించదు. కేవలం దోమ కాటుతోనే డెంగ్యూ జ్వరం వస్తుంది. డెంగ్యూ జ్వరానికి కేవలం జాగ్రత్త, బయటికి పోయినప్పుడు ఫుల్ కవర్ చేసుకోవాలి, శరీరం మొత్తం బట్టలతో కవర్ చేసుకోవాలి. అలాగే మురికి నీళ్ళు ఇంటి చుట్టూ కానీ లేక పరిసరాలలో మనకు మురికి వాడలలో పోతే ఎక్కువ ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడు దోమలు రాకుండా కాపాడుకుంటేందుకు దోమతెరలు, ఇంటి చుట్టూ ఈవెన్ టైర్స్లో కానీ లేదా మొక్కలలో కానీ లేదా సంపులో కానీ లేక తాగే నీళ్ళలో కూడా ఆ మూతలు పెట్టి ఉండాలి. ఓపెన్ ఉంటే వాటికి ఎంత నీరు ఉంటే దోమకు అంత సంతతి పెరుగుతుంది. కాబట్టి ఇది MCH ద్వారా కానీ లేక మున్సిపాలిటీ
ద్వారా కానీ లోకల్ గ్రామాలలో కానీ DDT స్ప్రే అంటారు, పాలిథిన్ ఫాగ్ అంటారు. ఇవి ఎప్పటికప్పుడు నీళ్లు నిల్వకుండా ఉండి శుభ్రంగా ఉండి మనకు దోమలు లేకుండా చూసుకుంటే డెంగ్యూ జ్వరం నుంచి నివారణ పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ తల్లిదండ్రులకు అవగాహన రావాలని కోరుకుంటున్నాను. Like and subscribe Eagle Health and Beauty.